పచ్చని చెట్లు నరికివేత చోద్యం చూస్తున్న రోడ్డు భవనాల శాఖ అధికారులు సిపిఐ. ప్రజలకు ప్రమాదాలకు స్వాగతిస్తున్న విద్యుత్ స్తంభాలు. సిపిఐ మండిపాటు. ప్రజలకు రోజు రోజుకు నరకాన్ని తలపించేలా రహదారులు మారాయని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్, కార్యవర్గ సభ్యులు కేశవ, చెన్నయ్య, సునీల్, బీరయ్యలు పేర్కొన్నారు. సిపిఐ వారి బృందంతో పోరుమాముల నుండి బద్వేల్కి వెళ్లే రోడ్డు పరిశీలించారు. సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ పోరుమామిల నుండి బద్వేల్ వరకు అలాగే నియోజకవర్గంలోని ప్రతి తారు రోడ్డు ఇరువైపులా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం కోసం కాంట్రాక్టర్లు మాకు అనువులుగా రోడ్డు వైపు పైన స్తంభాలు వేసుకుంటే ఎక్కువ మోతాదులో డబ్బులు మిగులుతాయని, నియోజకవర్గంలోని రోడ్లపైన నాటిన చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా నరికివేయటం, 1 వేల వరకు జేసీపీలతో తొలగించడం ఎంతవరకు సబబు అని వారు ఆవేదనగా మండిపడ్డారు. విద్యుత్ లైన్లలో ఏర్పాటు చేయడం కోసం చెట్లను నరకటం, తారు రోడ్డు పైన నాటడం కోసం టెండర్లలో పొందుపరిచారా లేక ఆర్ఎండ్బి అధికారులు కండ్లో ఉండి చూడలేక గుడ్డివానిలా ఉన్నారా? అంతుపట్టని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. రోడ్డుకు 2 అడుగుల దూరంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే పశువుల కోసం గడ్డి లారీలు ట్రాక్టర్లతో తీసుకువెళ్లేటప్పుడు రోడ్డు సైడు దిగేందుకు ఎలాంటి అవకాశం లేకపోవడం, ఒకవేళ వెళితే ఆ విద్యుత్ లైన్ల నుండి షాక్ సర్క్యూట్ మంటలు రావటం, పశుగ్రాసం కాలిపోవడం జరిగితే పరిస్థితి. అలాగే బద్వేల్లో సెంచరీ ఫ్యాక్టరీ కోసం ప్రతిరోజు వందల వాహనాలు మొద్దులతో వెళ్లటం ఎదుటి వాహనానికి సైడ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొనటం జరిగింది. కనుక ఉన్నతాధికారులు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకొని రోడ్డుకు చివరి భాగంలో 10 అడుగుల దూరంలో లైన్లు ఏర్పాటు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నా పేరు వెంగసుబ్బమ్మ. అట్లూరు మండలం కమల్కూరు గ్రామ పంచాయతీ, కమల్కూరు గ్రామ సమైక్య VO2లో వివోఏగా పనిచేస్తున్నాను. మా భర్త రామకృష్ణారెడ్డి ICRPగా పనిచేస్తున్నారు. కానీ మా పొలానికి 200 కేజీలు పేడ, ఆవు మూత్రము, తగినంత ఆవు మూత్రము, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు నల్ల బెల్లము, ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి ఏఓ సారు, ఏడీఏ సారు, విఏఏ మేడము, శోభారాణి ICRP, మన రాజేష్ సారు, విజయ్ భాస్కర్ రెడ్డి సారు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. సంఘంలోని మహిళలు, లీడర్లు అందరూ హాజరు కావడం జరిగింది. కానీ మేము ఈ ఘనజీవామృతం చేసుకొని మా పొలానికి వేసుకొని అధిక ఆదాయం పొందడం కోసమని మేము చేసుకుంటున్నాము. ఈ సార్ వాళ్ళు హాజరైనందుకు, మాకు ఈ విధంగా తయారు చేయించినందుకు ధన్యవాదములు. దీంట్లో సార్ ఆవు మూత్రము, 2 కేజీలు నల్ల బెల్లము, 2 కేజీలు శనగపిండి, పుట్టమన్ను వేసి 200 కేజీలు సార్ చేసాం సార్. దీనికి మన ఎరువులో కలుపుకొని కిచెన్ గార్డెన్కి వేసుకోవచ్చు సార్, పూల మొక్కలకు వేసుకోవచ్చు. మన ఎరువుతో కలిపి వరి పంటకు కూడా కలుపుకొని చల్లుకొని పొలం పైరు పెట్టుకోవచ్చు. మేము ఆల్రెడీ ఇది వచ్చేసి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్, ప్రభుత్వ వ్యవసాయమే చేస్తున్నాము. ఇప్పుడు డిఐపి బ్యాగ్ ఎంత ఉంది? 1450, 1500 ఉంది. మేము డిఐపి ఏం అసలు వాడం సార్. ఇప్పుడు ఎంత అవుతుంది? దీనికి అంత ఖర్చు 100 రూపాయలు కూడా కాదు. బెల్లం గాలి 50 రూపాయలు వేసుకున్నా, పప్పు దినుసుల పిండి 50-60 ఉంది. 100 రూపాయల లోపలే ఇది తయారైంది. నీకు బ్యాగ్ డిఐపి బ్యాగ్ 1400, 1500 ఉంది. కాబట్టి ఇట్లా ఖర్చు తగ్గుతుంది మీకు. మేము 3 సంవత్సరాల నుంచి వేయడం లేదు సార్, ఇదే వేసుకొని వాడడం లేదు సార్. మేము సార్ కూడా ఏవో సార్ కూడా వచ్చి చూశారు మా పొలము, బాగుంది అని చెప్పారు సార్. వరి అయితే అయిపోయింది సార్, కిచెన్ గార్డెన్ అయిపోవచ్చింది, మళ్ళీ వేయాలి సార్. సేద్యం ఏ గ్రేడ్ మోడల్ కూడా వేయండి. ఏ గ్రేడ్ మోడల్, ATM మోడల్ అన్నీ ఉన్నాయి సార్. ఏమ్మా దీని పేరు ఏం పేరు చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రకృతి వ్యవసాయం అనండి. ప్రకృతి వ్యవసాయం, ఘన జీవామృతము, ద్రవ జీవామృతము, ఘన జీవామృతం, ఘనమైన ఎరువు, ఘన జీవామృతం, ఘనమైన ఎరువు. ప్రకృతి వ్యవసాయంతో సుస్థిర సేద్యం, ప్రకృతి వ్యవసాయంతో సుస్థిర సేద్యం, సుస్థిర ఆదాయం.
ఓకే. ఈరోజు మన బద్వేలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలము వలసపాలెం గ్రామంలో ఉన్నాము. కమలపూరు రైతు సేవా కేంద్రం ఇది. దాని పరిధిలో వలసపాలెం గ్రామంలో ఉన్నాము. పొలం పిలుస్తుంది కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రతి మంగళవారము బుధవారము పొలం పిలుస్తుంది కార్యక్రమం ఉంటుంది. అంటే మండల గ్రామ స్థాయి అధికారులు, డివిజన్ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కూడా దీన్ని పార్టిసిపేట్ చేసి పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పొలం పిలుస్తుంది కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడము, ఇక్కడ మహిళా రైతుల స్పందన కూడా బాగా ఉంది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా ఉన్నారు. ఈరోజు మనము ఘనజీవామృతం తయారు చేస్తున్నాం. ఇందులో భాగంగా కొన్ని డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఘనజీవామృతం చేస్తున్నాం. 200 కేజీల పేడ తీసుకున్నారు. తగినంత మూత్రం తీసుకొని 2 కేజీల పప్పు దినుసుల పిండి, శనగపిండి కానీ ఉలవ పిండి ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ శనగపిండి 2 కేజీలు, 2 కేజీల నల్ల బెల్లము, తర్వాత ఒక గుప్పెడు పుట్టమన్ను, అంటే 1 కేజీ దాకా పుట్టమన్ను కూడా కలిపి ఇవంతా చల్లేసి మిక్స్ చేసేసి దాన్ని పిడకలు చేసి ఆరబెడతాము. అర్ధం ఆరిన తర్వాత పౌడర్ చేసుకుని దాన్ని బాగా పూర్తిగా నీడలోనే ఆరబెట్టాలి, ఎండలో ఆరబెట్టకూడదు. ఇట్లా ఘనజీవామృతం మనం కనీసము ఎకరాకు 200 కేజీల ఘనజీవామృతం నున్నటి పశువుల ఎరువులు కలిపి వేసుకోవచ్చు. దానివల్ల భూమికి జీవం వస్తుంది. దాని పేరులో ఉంది, ఘన అంటే గట్టిగా ఉంటుంది, జీవం అంటే దానికి ప్రాణం ఉంటుంది. మిలియన్ కొలది సూక్ష్మజీవులు వస్తాయి. భూమిలో ఏదైతే అవసరం ఉన్నాయో అన్ని సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి, భూసారం పెరుగుతుంది. మనము డిఏపి ఇట్లా ఎరువులు వేసే అవసరం ఉండదన్నమాట. ఘనజీవామృతం అనేది ఘనమైన ఎరువు. కాబట్టి ఇది మహిళా రైతులు ఉన్నారు, మన విఓఏ కూడా ఉన్నారు, ఐసీఆర్పీలు ఉన్నారు, మండల వ్యవసాయాధికారి, రైతు సేవా కేంద్రము వ్యవసాయ సహాయకులు అనూష ఉన్నారు. కాబట్టి వీళ్ళందరి సమక్షంలో ఇది తయారు చేసి వివరించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ప్రతి ఇంట్లో కూడా పేడ మూత్రం ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ కూడా తయారు చేసుకొని మనం దీని కన్నా పొలాలకు వాడుకొని న్యూట్రీ గార్డెన్స్ కానీ, నారు మడికి కావచ్చు, వరి పొలానికి కానీ దేనికైనా వేసుకోవచ్చు అన్నమాట. చాలామంది దిబ్బలు అంతా పడేసి ఉంటారు, అది ఎండిపోయింది పొలాలకు దొడుతున్నారు. దానివల్ల ఎటువంటి పెద్ద ప్రభావం ఉండదు. కాబట్టి ఇట్లా ఘనజీవామృతము, ద్రవజీవామృతం తయారు చేసుకోవాలి. సస్యరక్షణకు వివిధ రకాల కషాయాలు తయారు చేసుకుంటే ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలు మనం ఖర్చులు తగ్గించుకోవచ్చు, గణనీయంగా అధిక నికరాదాయాన్ని సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పద్ధతులు అవలంబించాలి. వాళ్ళు మనము రసాయనిక ఎరువులు విచక్షణ రహితంగా కూడా వాడుతున్నారు. దానివల్ల భూమి సారం పోతా ఉంది, భౌతిక మార్పులకు లోనయ్యి వ్యవసాయానికి పనికి రాకుండా పోతా ఉంది. సల్ఫైడ్ ఇంజురీ కూడా వస్తుంది, చాలా చోట్ల జింక్ లోపాలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరము ప్రతి రైతు మీద ఉంది, మన అధికారుల మీద కూడా ఉంది. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కూడా దీనికి తోడ్పాటును అందించి వ్యవసాయ శాఖ సహకారంతో, రైతు సాధికార సంస్థ సహకారంతో, డైరెక్షన్స్తో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్.